హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది బొంబాయి రవ్వతో చేస్తాను. మనం వడలు చేసుకోవాలంటే పప్పు నానబెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా, కానీ అలాంటి అవసరం లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ వడలు చేసేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. మరి ఎంత ఈజీగా అయిపోయే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేస్తారా? సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో 1 కప్ కరాచీ నూక వేసుకోవాలండి. దీన్నే బొంబాయి రవ్వ అని పిలుస్తారు, ఇంకా కరాచీ నూక లేదంటే సూజీ ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ రవ్వ వేసిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు 2 టీ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది మొత్తం వేయకుండా సగం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఒకటేసారి పెరుగు అంతా వేసేస్తే ఒకవేళ పిండి లూజ్ అవుతుందని కొంచెం కొంచెంగా వేయమని చెప్పానండి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు మిగతా పెరుగు కూడా అవసరం పడింది, అందుకోసం నేను వేసేసుకున్నాను. అంటే 1 కప్పు రవ్వకి 1/4 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన ఉంచడం వల్ల నూక అనేది కొంచెం నానుతుందండి, అందుకోసం అలా ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని వడలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి లోతుగొన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వడ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. చేతిని తడి చేసుకుని ఇలా కొంచెం పిండి తీసుకొని మనం చేతితో వడలాగా ఒత్తుకోవాలి. మరి పెద్దవి కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక వేలుతో సెంటర్లో ఇలా హోల్డ్ చేసుకుంటే అవి తొందరగా ఉడికిపోతాయి కూడా. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో మనం ఒత్తుకుని ఉంచుకున్న వడల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే అవి మాడిపోకుండా వస్తాయి. అన్ని వడలు కూడా ఇదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకుంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మిగతావి కూడా ఇదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. అప్పటికప్పుడు మనకి వడలు కావాలి అంటే ఈ విధంగా చేసుకుని తినేయచ్చు. మరి ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.